హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చూసే గుడి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం. భద్రకాళి రోడ్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం అండి. ఈరోజు వసంత పంచమి పర్వదినాన ఆచార్య శ్రీ ప్రవణ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయండి దేవాలయంలో. ఈరోజు 2 గంటలకి శ్రీ మహాసరస్వతి హోమం జరిగిందండి. ఈరోజు సాయంత్రం 6 తర్వాత అమ్మవారి ఊరేగింపు రథోత్సవం జరుగుతుందండి. అందుకే ఈ రథాన్ని సిద్ధం చేశారు. అంత అలంకారంతో సరస్వతి పీఠాన్ని తీసుకొచ్చి పెడతారండి. కాసేపు అయితే మేము మా సేవా స్నేహితులు కొంతమంది ఇక్కడికి వచ్చామండి. మా తిరుపతి సేవా గ్రూప్లో ఉన్న సావిత్రి గారండి. ఇక్కడ సావిత్రి గారు బాగా దగ్గరండి, అయ్యగారు అమ్మగారు. వీళ్ళ దగ్గరికి ఆ మేడం వస్తూ ఉంటారు. ఈరోజు మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము కూడా వచ్చి కాసేపు దేవుడి దగ్గర సేవ చేసుకున్నాం. అంటే మామూలుగా సేవ అంటే ఏం లేదండి, ఆ దేవుడు డబ్బులు అవి ఉంటే ఆ ఉండిలో వేయమన్నారు. ఈ కోలాటాలకి అందరినీ రెడీ చేయమన్నారు. అక్కడ నిలబడ్డారు. తర్వాత ఈరోజు పొద్దున్నే అక్షరాభ్యాసాలు జరిగిపోయినాయండి. అన్నీ అయిపోయినాయి. మేము వెళ్ళేసరికి హోమం కూడా అయిపోయింది. మేము సాయంత్రం వెళ్ళేసరికి అయ్యగారు పిల్లలకి కొంతమందికి మాటలు సరిగ్గా రాని వాళ్ళు, కొంచెం నత్తు అట్లా ఉంటుంది కదా, నత్తిపోతూ ఉంటుంది కదా పిల్లలకి, అలాంటి వారు పదాలు సరిగ్గా పలకని వాళ్ళకి బీజాక్షరాలు రాశారండి. అది కూడా నేను వీడియో పెట్టా చూడండి. బీజాక్షరాలు నాలిక మీద తేనెతో రాస్తున్నారండి అయ్యగారు. అది కూడా ఉందండి. తర్వాత అమ్మవారిని భద్రకాళి గుడి దాకా రథంలో తీసుకెళ్లారండి కోలాటాలతో. మహిళలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఆ వీడియో మొత్తం మీరు చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నానండి. నమస్తే.